నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వినాయక చవితి సందర్భంగా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేస్తాం. కర్నూలు 2వ, 3వ పట్టణ సిఐలు నాగరాజురావు, శేషయ్య. అస్తిత్వం కోసం ఆదివాసుల నిరంతరం పోరాడుతూనే ఉండాలి. మంత్రి సీతక్క. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ ఉపాధ్యాయునిలతో నృత్యం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు. కడప జిల్లా బదివేలు బంగారు షాపులో చోరీ. 72 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి అపహరణ. కడప జిల్లా బదివేలు పట్టణంలోని సిద్ధవటం రోడ్ మసీద్ కాంప్లెక్స్ లో ఉన్న జేపీ బంగారు దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. 72 తులాల బంగారం, 7 కేజీల వెండి వస్తువులను ఉన్న బ్యాగ్లతో ఇద్దరు దొంగలు బైక్ లో పరారయ్యారు. విషయం తెలుసుకున్న బద్వేలు పోలీసులు రాత్రి నుంచి నిఘా ఉంచారు. పూర్తి విషయాలు తెలియవలసి ఉంది. బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు బంగారు దుకాణం యజమాని తెలిపారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు పోలీసులు తెలిపారు. ప్రజలకు శాంతి భద్రతలపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు సివిల్ పోలీసులు రూట్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బుర్జు వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో 2వ, 3వ పట్టణ సీఐలు నాగరాజరావు, శేషయ్య పాల్గొన్నారు. ఈ నెలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, వినాయక చవితి పండుగలు ఉన్నందున ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని 3వ పట్టణ సీఐ శేషయ్య తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారి యొక్క డిఎస్పీ గారు బాబారావు గారు, అలాగే వారి యొక్క ఆర్ఐలు, ఎస్ఐలు, వారి సిబ్బంది, అలాగే 3 టౌన్ సిఐ నేను, అలాగే 2 టౌన్ సిఐ గారు నాగరాజరావు సారు, మేమందరం కూడా మా యొక్క టౌన్ డిఎస్పీ శ్రీ బాబుప్రసాద్ సార్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో ఫుడ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఈ ఫుడ్ పెట్రోలింగ్ మనకు రాబోతున్నటువంటి స్వాతంత్ర దినం వేడుకలకు సంబంధించి, అలాగే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పట్టణంలో ఎలాంటి అసాంఘిక చర్యలు కానీ, లేదంటే ఎలాంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి చర్యలు కూడా ఎవరు కూడా తీసుకోకూడదు, అలాంటివి జరగవు. అలాగే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఈ యొక్క వేడుకలను జరుపుకోవాలి అనే ఉద్దేశంతో, ప్రజలకు ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో మనం ఈ విధంగా ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారితో ఫుడ్ పెట్రోలింగ్ చేయించడం జరుగుతుంది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించే పనులు చేపడితే మాత్రం చాలా గట్టిగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో మనకు ఉన్నతాధికారుల నుంచి ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రజలకు వాళ్ళ యొక్క శాంతియుతమైన జీవనానికి భంగం కలిగించే విధంగా ఎలాంటి చర్యలు చేసినా కూడా వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. కర్నూలు జిల్లా బొల్లవరం గ్రామంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. గ్రామంలోని సర్వే నంబర్ 150లో 12 మంది రైతులకు చెందిన భూములు వారికి తెలియకుండానే మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ పేరుతో ఆన్లైన్ లోకి ఎక్కిందని రైతులు తెలిపారు. తాము ఎవరి వద్ద భూములు కుదవ పెట్టి లోన్లు తీసుకోలేదని, మహీంద్రా ఫైనాన్స్ వారు తమకు ఎవరో కూడా తెలియదని రైతులు తెలిపారు. కూతురు పెళ్లి ఉందందున పొలం అమ్ముతామని రిజిస్టర్ కార్యాలయానికి పోతే అధికారులు భూములు మీ పేరు మీద లేవని చెప్పడంతో విషయం బయటకు వచ్చిందని రైతులు తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, అందుకే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని బాధిత రైతులు తెలిపారు. కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ లో సిఐ చంద్రబాబు నాయుడుకి రైతులు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ లో మహీంద్రా ఫైనాన్స్ పేరు తొలగించి రైతులు పేర్లు ఎక్కించాలని వారు కోరారు. మహీంద్రా కంపెనీ వాళ్ళ పేరు మీద ఉందా, ఇదెట్లా రిజిస్ట్రేషన్ చేస్తారని మా అన్నని దండించి వెనక్కి పంపించినారు సార్. అది పోయి మేము ఎన్నిసార్లు మహీంద్రా కంపెనీ వాళ్ళ పేరు మీద పోయి ఆడ ఆఫీస్కి పోయి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. దానివల్ల స్టేషన్ కూడా కలెక్టర్ సార్ కూడా మన అది
తను ఏది సరే సందనాలు కూడా అంతా చేసి పెట్టినాం సార్, అయినా పట్టించుకోకూడదు. ఈరోజు మన కర్నూలు రూరల్ స్టేషన్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో సార్ దగ్గరికి వచ్చి కేసు నమోదు చేసి పోతున్నాం సార్. లేదు సార్, అంతా మా రిజిస్ట్రేషన్ అంటే 150 అట్లా ఉన్న వాళ్ళు ఎవరి దాంట్లో ఏది డబ్బులు కానీ అమౌంట్ కానీ ఇళ్ళ పేరు మీద ఏది తీసుకోలేము సార్. అది మేము కూడా ఎన్నోసార్లు పోయినాం సార్, అట్లా కాలేదు. మా న్యాయం కావాలా సార్? అదే మా పొలాలు మాకు ఇవ్వాలి కదా సార్. ఆ పొలాల మీద మాకిస్తే మేము ఏదో ఇంత లోను అది ఇది తీసుకొని అని వాళ్ళ కారణంగా చేసుకుంటున్నాం సార్. అట్లా వికలాంగుని తిరగలేను, ఎన్నిసార్లు తిరిగినా ఇదే రకంగా ఉంది సార్. మస్తాన్ సార్ నా పేరు. మేము పొలం మా జ్ఞానం పోతే బయటపడింది అంతవరకు మాకు తెలియదు పొలం గురించి. అంటే తాకట్టు పెట్టినది కానీ మేము ఎప్పుడు అప్పులు తీసుకునేలేము బ్యాంకుల్లో. ఏదో పని పోతాం, దాంట్లోనే ఇంత చేసుకుంటూ పోతుంటాం. పోతే మా జ్ఞాన అంత అందరూ పోతే ఒరే మన భూములు అయిన మహేంద్ర వాళ్ళకి ఎక్కించుకున్నారు. మళ్ళీ ఎట్లా అంటే పోదాం పాడి జ్ఞానాన్ని పోయినాం, 1కి 4 సార్లు పోయినాం. పోతే కూడా వాళ్ళ స్పందన అనేది ఏమిటి మాత్రము చెప్పడం లేదు. ఇవేం మెట్టు కూడా ఎక్కడిని ఇచ్చేటంత ఇదిలా ఉండరు వాళ్ళు. మా భూములు మాకు కావాలయ్యా, మీకు అప్పిచ్చినామా, నువ్వు మాకేమన్నా అప్పిచ్చినావా, మాది మీకు ఏమన్నా పాస్బుక్ కానీ గీసుబుక్ కానీ మీకు ఇచ్చినామా చెప్పండి అంటే కూడా ఏం చెప్పడం లేదు వాళ్ళు. నాకు ఎకరం ఉంది, మా పేరు మీద ఎకరం ఉంది సార్. మేమేమున్నాం పాస్బుక్లో మీద మేమేమున్నాం. అది ఎట్ట వచ్చినాయి ఎవరు ఇచ్చినారంటే కూడా చెప్పడం లేదు. ఆన్లైన్లో మేము తీసుకొస్తే వాళ్ళ పేర్లు చూపిస్తున్నాయి కానీ మా పేర్లు ఇటువంటి ఇది లేదు. మా భూములు మాకు వస్తే చాలు సార్. వాళ్ళ పేర్లు తీసేసి మా భూములు మాకు ఇస్తే మేము వాళ్ళకి దయచేసి మేము వాళ్ళకి మొక్కుతాం. మేము మా భూములు మాకు చాలు, మాకు ఏం న్యాయం ఉంది సార్. రాముడు సార్. బొల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలోని 150 సర్వే నెంబర్లో మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళ పేర్లు ఈసీలో కనపడుతున్నాయి. ఈ ఈసీలో వెంటనే తొలగించాలి. మహేంద్ర రూరల్ ఫైనాన్స్ వాళ్ళ పేర్లు వెంటనే తొలగించాలి అంతే. మా రైతులు 11-12 మంది ఉండరు, ఎవరే కానీ మహేంద్ర ఫైనాన్స్లో లోన్ తీసుకోలేదు. అది ఇతరుల పేర్ల మీద ఉన్నాయి అన్నీ. మా సర్వే నెంబర్ పైన ఇతరుల పేర్ల మీద ఇతరుల మార్గేజ్ చేసుకున్నారు. మా సర్వే నెంబర్ వస్తుంది ఈసీలో. మేము పొలం అమ్మాలనుకున్నప్పుడు పోయినప్పుడు ఇది బయటపడింది. ఇప్పుడు గూడూరు సబ్ రిజిస్ట్రార్ వాళ్ళు, మహేంద్ర రూరల్ ఫైనాన్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు వీళ్ళకే తెలుసు అది ఏం చేసినారనేది. మా కుమ్మక్కై ఏం చేసినారనేది వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు వెంటనే మా ఈసీలో నుండి వాళ్ళ పేర్లు తొలగించాలి. మహేంద్ర రూరల్ ఫైనాన్స్ వాళ్ళది. మాది కూడా ఎక్కింది. మాకి 4 ఎకరాల 46 సెంట్లు ఉంది. సిఐ సార్కి చెప్పినారు, వెంటనే కంప్లైంట్ చేసి రిజిస్టర్ చేస్తామని చెప్పినారు. మన జిల్లాలో రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు కుమ్మక్కై మధ్య దళారీల ద్వారా సంబంధం లేని రైతుల పేర్లు చెప్పి రైతుల సర్వే నంబర్లు వేసుకొని వాళ్ళకు తెలియకుండా ఎవరికో లోన్ ఇచ్చినామని చెప్పి మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళు రైతుల పొలాలను వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను జిల్లా అధికారులకు, అసలు ఒకరి పొలాలు వాళ్ళకు తెలియకుండా ఇంకొకరి పేరు మీద ఎట్లొస్తాయి? ఈ వెంటనే మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళను అరెస్ట్ చేయాలి. రైతుల భూములు రైతుల పేర్ల మీద రావాలి. రైతుల భూములు మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళ పేరు మీద ఎట్లొచ్చినాయి? దీనిపైన ఎంక్వైరీ జరిపించాలి. సిఐ గారు కూడా చంద్రబాబు చెప్పాడు, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, రైతుల భూములు రైతుల పేర్ల మీద వచ్చేటట్టు చేస్తామని చెప్పి సిఐ గారు చెప్పారు. దీన్ని ఇతర అధికారులు కూడా రైతులకి ఈ రకమైనటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ ఉపాధ్యాయులతో కలిసి చేసిన నృత్యం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కర్నూలు బి తాండ్రపాడు వద్ద ఉన్నటువంటి లక్ష్మీ శ్రీనివాస బిఈడి కళాశాలలో కేజీపీవి ఉపాధ్యాయులకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 6వ తారీఖున సాయంత్రం ఉపాధ్యాయులతో కలిసి డిఈఓ నృత్యం చేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డిఈఓ శ్యాముల్ పాల్ మాట్లాడుతూ సరదాగా నృత్యం చేస్తానే తప్ప ఎలాంటి ఉద్దేశం లేదని తెలిపారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు సంజాయిషీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం పెద్దలేవాకు హరిజనవాడ కాలనీ వాసులకు శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వారికి ప్రభుత్వ స్థలాన్ని శ్మశాన వాటికగా దళితులకు ఇచ్చారు. అయితే ప్రభుత్వ అధికారులు శ్మశాన వాటికనైతే ఇచ్చారు, కానీ శ్మశాన వాటికకు వెళ్లే దారిని మాత్రం మరిచారు.
ఈ నేపథ్యంలో ఓ రైతు తన పొలంలో నుంచి వెళ్లేందుకు కొంత మేరకు అనుమతి ఇచ్చారు. వ్యవసాయ పనులను ప్రారంభించిన తరుణంలో ఇప్పుడు వెళ్లేందుకు కూడా దారి లేకుండా పోయిందని హరిజనవాడ దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఎవరైనా స్వర్గస్థులైతే ఆ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా కనీసం దారి లేకుండా పోయిందని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా ఉన్నత అధికారులు, కమలాపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి కేటాయించాలని పెద్ద హరిజనవాడ గ్రామ ప్రజలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. కడప జిల్లా ఒల్లూరు మండలం పెద్దలేవాక ఎస్సీ కాలనీ వాస్తవ్యం. మాకు గత 30-40 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి శ్మశానం అనేది ఉండేది. ఆ శ్మశానం తీసేసి తర్వాత వేరొక చోట శ్మశానం కేటాయించారు. దాని తర్వాత ఆ శ్మశానానికి గత 40-50 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి కూడా ఎప్పటికీ శాశ్వత రహదారి అంటూ లేదు. పైగా సంబంధించి ఈ జూలై మాసంలో ఎక్కువగా వరి పొలాలు పెట్టేదానివల్ల మేము తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. దాని తర్వాత దగ్గర 1.5 కిలోమీటర్ నుంచి ఎవరైనా చనిపోతే తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి ఇంతవరకు కూడా ఎప్పటికే కానీ మా పూర్వీకులు వాళ్ళ పూర్వీకులకి ఏమో మాకు తెలీదు. మా పూర్వీకుల నుంచి రహదారి అంటూ ఒకటి లేదు. దయచేసి అధికారులు, కలెక్టర్ గారు, మా ఎంఆర్ఓ గారు, ప్రభుత్వం స్పందించి మాకు శాశ్వత రహదారిగా కేటాయించవలసిందిగా కోరుచున్నాం. మండలం పెద్దలేవాక గ్రామం మాది హరిజనవాడ. ఇక్కడ మీకు శ్మశానం కోసం గత 30 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడతా. ఒకప్పుడు మా పెద్దలు ఉన్నప్పటి వరకు పోతా వస్తా అన్నారు. ఇప్పుడు పొలాలు ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళ పొలాలు పెట్టుకుంటా అన్నప్పుడు మాకు దావ లేదు. దావ కోసం మేము ఇప్పుడు శాశ్వతంగా మాకు ఒక మెంటర్ రోడ్డు కానీ, సిమెంట్ రోడ్డు కానీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు మాకు ఈ వరి పొలాలు ఏది పని పెట్టినా మాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి ప్రభుత్వం సహకరించి మాకు పై అధికారులు సందర్శించి మాకు దావ ఏర్పాటు చేసి చేయాలని తెలియజేస్తున్నాం. ఆదివాసీల మూలాలు దెబ్బతినకుండా అస్తిత్వం కోసం ఆదివాసీలు నిరంతరం పోరాడుతూనే ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూలో ఆదివాసీ స్టూడెంట్ ఫోరం, ఎంప్లాయ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ ఉత్సవాలలో భాగంగా ఆదివాసీలు తమ సాంస్కృతిక నృత్యాలతో, ఆటపాటలతో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో ఉత్సాహంగా సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీలు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో భారత రాజ్యాంగం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, దాంతో రాజ్యాంగ ఫలాలు అందరికీ అందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దలు, యువకులు, విద్యార్థులు, విద్యార్థినులు, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మన మూలాలు, మన జాతి యొక్క గొప్పతనం, మన కల్చర్, మన జీవన విధానాలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాటిని కాపాడుతూ మన మూలాలు ఉంటేనే మన అస్తిత్వం. మరి అవి మొత్తం కంప్లీట్గా మనం మర్చిపోయినప్పుడు మనము ఆదివాసులం అని చెప్పుకునేటువంటి అవకాశం, ఐడెంటిటీ కూడా ఉండదు. కాబట్టి ఈరోజు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు దేశంలో చూస్తే భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగమే లేకుంటే మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఇంకా మనలాంటి వారికి అందనంత దూరంలోనే ఉన్నాయి. మంచిర్యాల జిల్లా మందమరిలో ఘనంగా యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మందమరి యూత్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ మాయా తిరుపతి మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అయ్యేదాకా ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో యూత్ కాంగ్రెస్ అవకాశాలు కల్పించడమే కాకుండా అక్కడ నిలబడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో సట్ల సంతోష్ గౌడ్ మరియు సీనియర్ యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ మహిళలు అంబేద్కర్ విగ్రహానికి రాఖీ కట్టారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరై నృత్యం చేసుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల కోయా, గోండు, కోలం, పర్తన్, అన్, తోటి, నాయక్, పోడ్, చెంచ్, కొండారెడ్డి కులాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను, బంజారాలను తొలగించాలని, ఎస్టీల అవకాశాలను తన్నుకుపోతున్నారని వాపోయారు. పురస్కరించుకొని ఈరోజు ఖమ్మం పట్టణంలో మరి ఆదివాసీ తెగలైనటువంటి మరి కోయ, గోండ్, కులాం, పర్దాన్, తోటి, కొండారెడ్డి చెందినటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు మరి మేమందరం కూడా మా యొక్క సంస్కృతి అనుగుణంగా మా యొక్క సాంప్రదాయాలు ఏదైతే వేలుపు సంస్కృతి ఉన్నదో, మా యొక్క కొమ్ము కోయ నృత్యం ఏదైతే ఉన్నదో మా యొక్క ఆచారాలకు అనుగుణంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి దగ్గర రావడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర పాలకులతో పాటు ఈ యొక్క సమాజంలోని మేధావులందరినీ కూడా ప్రొఫెసర్లందరూ కూడా మేము కోరేది ఒకటి, భారత రాజ్యాంగంలో మరి అసలైన ఆదివాసులు కల్పించిన రిజర్వేషన్ ప్రయోజనాలందరూ కూడా ఎవరు కొలగొడుతున్నారు. మరి ఈ మధ్య చూసుకున్నట్టయితే మరి ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మరి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా వచ్చేటువంటి ఒక కులము మొత్తం కూడా మాకు దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాన్ని వాళ్ళు దక్కించుకొని విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు మొత్తం కొలగొట్టడం వల్ల ఈరోజు ఆదివాసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఎన్సీపీ ఎన్డీఏ మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడు మద్దిశెట్టి సామ్యుయల్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఊకే వెంకన్న ఆధ్వర్యంలో ఇల్లందులో ఘనంగా ఆదివాసీల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సెలవులు ఉంటాయి, కానీ మా ఆదివాసీల దినోత్సవం రోజే ఎందుకు సెలవు ప్రకటించట్లేదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే కాకుండా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నా కూడా ఆదివాసీ ముద్దు బిడ్డలకు న్యాయం జరగట్లేదని ఆయన ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా వాపోయారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల అధ్యక్షుడు కిన్నెర రామకృష్ణ, టేకులపల్లి మండల అధ్యక్షులు సూర్య సీతారాములు, ఎన్సీపీ ఎండీఏ మహాకూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఎన్సీపీ ఎన్డీఏ మహాకూటమి తరపున మద్దిశెట్టి సామ్యుయల్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారి పిలుపు మేరకు ఈరోజు ఇల్లెందు మండలంలో మరి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మరి కొమరం భీము గారికి మరి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే మరి ఆదివాసులకు ఈ యొక్క పండగ దినాన్ని మేము ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నాం. దాని విషయంలో మరి ఆదివాసీలలో మరి టీచర్స్ ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు, అలాగనే ఆయా శాఖలు చేసేటువంటి అధికారులందరూ కూడా ఉన్నారు. మరి ప్రపంచంలో అందరికీ సెలవులు ఉన్నాయి, అన్ని పండుగలకు సెలవులు ఉన్నాయి. మరి ఆదివాసీ దినాన్ని కూడా మీరు పండగ దినంగా ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా సెలవు ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఎన్నో పార్టీలు మారుతూ ఉన్నాయి, ఎంతోమంది అధికారంలోకి వస్తూ ఉన్నారు, కానీ మరి ఆదివాసులటువంటి గుర్తించినటువంటి స్థితిలో ఉన్నాం. దయచేసి మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆదివాసులను గుర్తించి మరి ఈ యొక్క ఆదివాసీ దినాన్ని సెలవు దినంగా ప్రకటించాలని మేము ఆదివాసుల తరపున మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇవి ఇప్పటి బులెటిన్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching One TV.